కాసేపట్లో తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రైమ్ 9 కామధేను అవార్డ్స్ ప్రోగ్రాం జరగనుంది. కార్యక్రమంలో ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర, ప్రైమ్ 9 సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు, బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, నటుడు బ్రహ్మానందం పాల్గొంటారు. ఇక ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సుధీర్. ప్రస్తుతం అక్కడ అవార్డ్ సెరమనీకి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధు. ముఖ్యంగా చూసుకునే కనుక ఇవాళ తిరుపతి నగరంలో ఒక పెద్ద పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రైమ్ 9 అలాగే సంయుక్తంగా చూసుకుంటే విశ్వగురు అయినటువంటి వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ అయితే కనుక ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి పిచ్చపి కళాక్షేత్రంలో పూర్తిస్థాయిలో కూడా ఇవాళ అంగరంగ వైభవంగా కూడా వరల్డ్ రికార్డ్స్ సంబంధించినటువంటి అవార్డ్స్ ఏదైతే ఉందో దానికి పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికే ముమ్మరమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ప్రైమ్ 9 టీం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి మనం అయితే కనుక ఏదైతే పిచ్చపి కళాక్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకోవచ్చు. పూర్తిస్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా కట్అవుట్ కూడా వేయడం జరిగింది. అయితే దాదాపుగా ఉదయం 10 గంటల సమయంలో కూడా ఈ కార్యక్రమం అయితే కనుక ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రైమ్ 9 ఛానల్ అలాగే మరియు విశ్వగురు సంస్థ సంయుక్తంగా కామధేను అవార్డులను కూడా ఇవాళ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే కనుక సమాజంలో అలాగే వివిధ రంగాల్లో కూడా ప్రతిభావంతులైనటువంటి సమాజ సేవకు కట్టుబడి పనిచేసే వారందరినీ కూడా గుర్తించి వారికి గౌరవించడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అలాంటి సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో కూడా ప్రైమ్ 9 ముందుండి ఏదైతే అవార్డులు ఇస్తున్నారో ఆ అవార్డులకు సంబంధించిన పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులన్నీ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా మనమైతే కనుక ప్రపంచ రికార్డు సంబంధించినటువంటి అవార్డ్స్ కూడా ఇవ్వనున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమానికి దాదాపు 10 గంటలకు పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ప్రైమ్ 9 ఛానల్కి సంబంధించినటువంటి సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు గారు, అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఎవరైతే హాస్య బ్రహ్మ అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ బ్రహ్మానందం కూడా ఈ కార్యక్రమానికి అయితే కనుక హాజరు కానున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఎవరైతే ప్రైమ్ 9 ఛానల్కి సంబంధించిన డైరెక్టర్ కొండా నరేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుంది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు అలాగే బోడే రామచంద్ర యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి కూడా హాజరు కానున్నారు. అలాగే మన పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడే మనం చూసుకోవచ్చు కలికిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఏదైతే సమాజ సేవల పూర్తిస్థాయిలో కూడా ఎవరైతే ఉంటారో సమాజానికి సేవ చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇవాళ గుర్తించి ఏదైతే విశ్వగురు సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే విశ్వగురు సంస్థ అలాగే సంయుక్తంగా కామధేను అవార్డులను కూడా ఇవాళ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. అయితే తిరుపతి పట్టణంలో ప్రధానంగా చూసుకుంటే ఇవాళ అయితే కనుక ఒక పెద్ద పండగ వాతావరణం లాగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే తెలుగు శాటిలైట్ ఛానల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ప్రైమ్ 9 తెలుగు న్యూస్ టీవీ అలాగే కామధేను అవార్డు పురస్కారానికి ఎన్నికైనటువంటి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడైనటువంటి మనం చూసుకుంటే గౌరవనీయులు మేకల శ్రీరాములు యాదవ్ గారికి కూడా ఈరోజు పూర్తిస్థాయిలో కూడా ఆయనకైతే కనుక మన ప్రధానంగా అవార్డులు ఇచ్చేందుకు కూడా ఈ విషయానికి ఆయన అయితే కనుక రానున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఇవాళ 10 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ కార్యక్రమం అయితే కనుక ఏదైతే కచప్పి కళాక్షేత్రం ఉందో అందులో పూర్తిస్థాయిలో కూడా అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటికే ప్రైమ్ 9 టీం కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.